Hello and welcome to SKB Shots. Saturday double header, first match, Madhyanam match in Narendra Modi Stadium, GT versus DC. రెండు సైడ్స్లో బౌలింగ్ చాలా బాగుంది. బౌలింగ్ వేస్తుంటే కనుక అది బౌలింగా లేకపోతే ఒక మంచి బ్యాలేనా అనిపించేలాగా కనిపిస్తోంది. బ్యాటర్స్ డెఫినెట్లీ ఇబ్బంది పడ్డారు వాళ్ళ బౌలింగ్లో. అండ్ ఈ బౌలింగ్ బ్యాలేలో ఈ టాప్ ఆఫ్ ద టేబుల్ క్లాష్ కూడా, ఎందుకంటే ఢిల్లీ గెలిచిందంటే కనుక చాలా అద్భుతమైన కన్సాలిడేషన్ ఉంటుంది. అండ్ జీటీ గెలిస్తే వాళ్ళు డబుల్ ఫిగర్స్ ఎంటర్ అవుతారు. ఎలా ఉండబోతుందో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ యూ లుక్ ఎట్ డీసీ వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా దేర్ బౌలర్స్ హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. మీరు ఫస్ట్ మ్యాచ్ సరే 200 కొట్టించారన్న విషయం పక్కన పెడితే, ఆ తర్వాత నుంచి ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ స్కోర్స్ చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తూ వచ్చారు. దే వర్ ఏబుల్ టు పుల్ థింగ్స్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో, అక్షర్ పటేల్ ఎస్పెషల్లీ చాలా అద్భుతంగా ఆడాడు. విపజ్ నిగమ్ దగ్గర నుంచి బ్యాట్తోనూ బాల్తోనూ చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అండ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక రాహుల్ అండ్ స్టబ్స్ అలాంగ్ విత్ అక్షర్ పటేల్ హ్యావ్ డన్ రియలీ వెల్. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే స్టార్క్ కానీ ముఖేష్ కానీ చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తూ వచ్చారు. కుల్దీప్ యాదవ్ హెస్ బిన్ టాప్ నాచ్. సో ఒక టీం అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా బాగా ముందుకెళ్తుంది. అదే జీటీ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ టాప్ 3 ఆఫ్ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్ లెవెల్. సుదర్శన్ అండ్ బట్లర్ ఎస్పెషల్లీ, గిల్లు కూడా 2-3 ఇన్నింగ్స్ బాగా ఆడాడు. అండ్ దెన్ యూ లుక్ ఎట్ దేర్ బౌలింగ్. సిరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతనికి సపోర్ట్గా ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. సాయి కిషోర్ అద్భుతమైన ఫామ్లో అతను కనిపిస్తూ వచ్చాడు. రషీద్ జస్ట్ గాట్ బ్యాక్ ఇంటూ వికెట్స్ అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ అనేది తెలియజేస్తూ వచ్చాడు. అవసరం ఉన్నప్పుడల్లా మీకు హర్షద్ దగ్గర నుంచి బాగానే వికెట్లు కనిపిస్తూ వచ్చాయి. సో వాళ్ళ టీమ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. అండ్ ఆ మిడిల్ ఆర్డర్లో అప్పుడప్పుడు మీకు సుందర్ కాంట్రిబ్యూట్ చేశాడు, ఒక మ్యాచ్లో షారూఖ్ ఖాన్ కాంట్రిబ్యూట్ చేశాడు. అలా కాంట్రిబ్యూషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ డీసీకి వచ్చేంత లెవెల్లో జీటీలో ఆ కాంట్రిబ్యూషన్స్ రాలా. అక్కడే డీసీ బౌలింగ్ ఏమన్నా మ్యాజిక్ చేస్తుందా అనేది జీటీ వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఒక సమస్య. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక 5 మ్యాచ్లు జరిగాయి. 5లో 2 జీటీ గెలిస్తే 3 డీసీ గెలిచింది. అండ్ డీసీ లాస్ట్ టైం డబుల్ వ్యామీ కొట్టింది జీటీ మీద. అండ్ ఈసారి చూసుకుంటే కనుక విత్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ దట్ డీసీ ఈజ్ ఇన్, వాళ్ళు ఈ మధ్యాహ్నం పూట మ్యాచ్లో ఏం చేసినా కూడా వాళ్ళ వైపు తిప్పుకునే విధంగానే మ్యాచ్ కనిపిస్తాం. బట్ ఇట్ ఈస్ అహ్మదాబాద్. అండ్ అహ్మదాబాద్ని ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో, జీటీ హోమ్ గ్రౌండ్ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో, వాళ్ళు వికెట్లు కూడా అపోనెంట్స్కి తగ్గట్టుగా తయారు చేస్తూ వచ్చారు. సో ఆ హోమ్ అడ్వాంటేజ్ని వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారనేది చాలా పెద్ద కీలకమైన ఫ్యాక్టర్. జనరలీ ఓన్లీ జీటీ అంటే కనుక, మీ అహ్మదాబాద్ అంటే కనుక మధ్యాహ్నం పూట మ్యాచ్ అంటే యూ బ్యాట్ ఆఫ్ ఫస్ట్, రన్స్ పెట్టేయండి. ఆ తర్వాత ఎలాగో కొంచెం బిగ్గర్ గ్రౌండ్స్ ఉంటాయి, కొన్ని పార్ట్స్కి ట్వైలైట్ పీరియడ్లో బాల్ స్వింగ్ అవుతుంది, వికెట్ స్లో అవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. బట్ యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ కమ్స్ యువర్ వే. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ బ్యాటింగ్ ఇది ఉపయోగం లేదు. పిచ్ విల్ గెట్ బెటర్, ఎందుకంటే కొంచెం ఆ మాయిశ్చర్ అంతా కూడా పోయి కొంచెం అదంతా ఉండి హడావిడంతా ఉంటున్నాడు. అఫ్కోర్స్ మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి పెద్ద మాయిశ్చర్ ఉండే అవకాశాలు లేవు, అన్లెస్ అండ్ అంటిల్ చేజింగ్ ప్రిఫర్ చేసే గుజరాత్ ఎవరన్నా తేడాలు చేస్తే తప్ప. బట్ జీటీ వాళ్ళ టాప్ 3 ఏ విధంగా అయితే ఆడుతూ ఉన్నారో, వాళ్ళు ఎటువంటి బౌలింగ్ అటాక్ అయినా కూడా మేము ఎదుర్కోగలం అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎస్పెషలీ సాయి సుదర్శన్. అండ్ సాయి సుదర్శన్కి మెయిన్ ఛాలెంజ్ విల్ బి టు ఫేస్ మిచెల్ స్టార్క్. సో ఫస్ట్ కీ బ్యాటిల్ అనేది స్టార్క్ వర్సెస్ సాయి సుదర్శన్. స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో ఏం చేశాడో చూసాం. ఇనీషియల్గా కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇనీషియల్గా కొన్ని రన్స్ ఇస్తున్నాడు, దాన్ని కంట్రోల్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. డెత్ బౌలింగ్లో మాత్రం చాలా బాగా వేస్తున్నాడు. అండ్ అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ద మిడిల్ ఓవర్స్, కుల్దీప్ యాదవ్ని పవర్ ప్లే వరకు తీసుకొనే రావట్లేదు ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే పవర్ ప్లేలో 5 అక్షర్ వేస్తున్నాడు, లేదంటే విప్ర చేస్తున్నాడు. ఇది చాలా కీలకమైన నిర్ణయాలు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్కి ఎప్పుడైతే ఫీల్డ్ స్ప్రెడ్ అయిన తర్వాత అతను వస్తాడో, అంతలోపల మిగతా వాళ్ళు అట్లీస్ట్ 1-2 వికెట్లు తీసేస్తే కుల్దీప్ యాదవ్ ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ వికెట్స్ ఆర్ ఇన్ హ్యాండ్. కుల్దీప్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడనేది కీలకమైన అంశం. మిడిల్ ఓవర్స్లో బట్లర్ ఉన్నాడు కాబట్టి కుల్దీప్ వర్సెస్ బట్లర్ అనేది సెకండ్ బ్యాటింగ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎట్లా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి అని చూసుకుంటే, కేఎల్ రాహుల్ హ్యాస్ బిన్ గెటింగ్ అవుట్ టు లెగ్ స్పిన్నర్స్. అండ్ ఇక్కడ యూ హ్యావ్ రషీద్ ఖాన్. రషీద్ ఫామ్ గురించి చాలా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్లోలీ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద రిథమ్. సో ఒకవేళ దెర్ ఇస్ ప్రెషర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్, రషీద్ వర్సెస్ కేఎల్ రాహుల్ అనేది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉంటుంది. అఫ్కోర్స్ దెర్ ఇస్ సిరాజ్ వర్సెస్ జేఎఫ్ఎం. ఆ తర్వాత స్టార్క్ వర్సెస్ గిల్లే కనిపిస్తోంది. కిషోర్ ఉన్నాడు అక్కడ బౌలింగ్ చేయడానికి.
కిషోర్ వర్సెస్ రాహుల్ కానీ, కిషోర్ వర్సెస్ నాయర్ కానీ, కిషోర్ వర్సెస్ స్టబ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటాయి. బాపు ఎలాగో బౌలింగ్ చేయడానికి బట్లర్ నోట్ చేసాడు కొన్నిసార్లు. బాపు వర్సెస్ బట్లర్ అనే బ్యాటిల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో రకరకాల బ్యాటిల్స్ ఉన్నాయి. టీమ్ చేంజెస్ ఢిల్లీ ఏమైనా చేయాలా? దే మైట్ బి లుకింగ్ టువర్డ్స్ చమీరా ఒకవేళ కనుక ఫాఫ్ రెడీగా లేకపోతే, ఆర్ దే విల్ బి థింకింగ్ నట్టు ఉన్నాడా రెడీగా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూస్తుంటే మోహిత్ హ్యాస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్. అదొకటి చూస్తారు. మోహిత్ జీటీకి యాడెడ్, ఆ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అతనితోనే వెళ్ళాలని అనుకుంటారా చూడాలి. సో JFM/FAF ఒకవేళ రెడీగా ఉన్నాయంటే బోత్ ఆఫ్ దెమ్ విల్ ప్లే ఆర్ వన్ ఆఫ్ దెమ్ విల్ ప్లే. తర్వాత పొరెల్, కరుణ్ నాయర్, ఆ తర్వాత KL రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, ఆశుతోష్, స్టార్క్, కుల్దీప్, ముఖేష్ అండ్ దెన్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇంపాక్ట్ ప్లేయర్. హోమ్ సైడ్ విషయానికి వచ్చేస్తే కనుక హోమ్ సైడ్ ఇస్ యాక్చువల్లీ ఆ బౌలింగ్ చూసుకుంటే కనుక దే హ్యావ్ కింద నుంచి చూసుకుంటే సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, ఆ తర్వాత మీకు రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సాయి కిషోర్ టాప్ పర్పుల్ ప్యాచ్లో ఉన్నాడు సాయి కిషోర్ అసలు బౌలింగ్లో. సో ఈ బౌలింగ్ సెటప్ చాలా అద్భుతంగా ఉంది. దే మైట్ కన్సిడర్ ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్. దానికి కారణం ఏంటంటే కనుక దెర్ ఇస్ అక్షర్ పటేల్ హూస్ బౌలింగ్, అక్కడ మీకు విప్రజ్ నిగమ్ ఉన్నాడు బౌలింగ్ చేయడానికి, అలాగే దెర్ ఇస్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు బౌలింగ్ చేయడానికి. కాబట్టి వాషి సుందర్ మైట్ ఆల్సో కమ్ ఇన్ టు పిక్చర్. సో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు అక్కడ. ఇంకొక బౌలింగ్ ఆప్షన్ అది వాళ్ళకు ఉంది, లేదంటే కుల్వంత్ కేజ్రీవాల్, ఇషాంత్ శర్మ ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకి రెడీగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విషయంలో తెవాతియా, అలాగే మీకు ఇక్కడ షారూక్ ఖాన్ అండ్ దెన్ ది టాప్ 3 సాయి సుదర్శన్, జాస్ బట్లర్ అలాంగ్ విత్ శుభ్మన్ గిల్ అట్ ద టాప్. ఇది వాళ్ళ ప్లేయింగ్ 12లా కనిపిస్తుంది. యూ లుక్ ఎట్ ద టీమ్స్, మీకు పర్ఫార్మర్స్ విషయంలో చూసుకుంటే కానీ ఢిల్లీ క్యాపిటల్స్లో ఎక్కువ పర్ఫార్మర్స్ ఉన్నారు. టాప్ నుంచి మిడిల్ దాకా అందరూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎక్సెప్ట్ ఫర్ జేక్ ఫ్రేజర్ మెక్కకి ఇప్పటిదాకా. పొరేల్ కూడా కొన్ని క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత రాహుల్ ఎలాగో ఆడాడు, 2-3 క్రూషియల్ నాక్స్ ఆడాడు. సూపర్ ఓవర్లో కూడా బాగా ఆడాడు. కరుణ్ ప్లేడ్ వన్ టెరిఫిక్ నాక్. ఆ తర్వాత అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో యాక్సిలరేషన్ బాపు దగ్గర నుంచి వచ్చింది. స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆశుతోష్ అండ్ విప్రజ్ హ్యావ్ డన్ వెల్. సో ఇలా అన్ని విభాగాల్లోనూ దే ఆర్ డూయింగ్ వెల్. ఇక్కడ మీకు ఒక తెవాతియా దగ్గర నుంచో షారుఖ్ దగ్గర నుంచో క్యామియోసే వచ్చాయి. నిజమైన టాప్ నాక్స్ ప్రాబ్లీ మీకు టాప్ 3 నుంచి వచ్చి సుందర్ హైదరాబాద్కి అగేన్స్ట్ ఒక నాక్ మంచి నాక్ ఆడాడు. రదర్ఫోర్డ్ 1-2 నాక్స్ కొంచెం డీసెంట్ లెవెల్ నాక్స్ అనే బాగా ఆడుతున్నాడు కాబట్టి అటువంటివి కొన్ని పిక్ చేసుకుంటారు. బట్ మేజర్ ఛాలెంజ్ ఇక్కడ లైజ్ ఇన్ ఫేసింగ్ సిరాజ్, ఎవరైతే టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఢిల్లీలో ఆడుతున్నారో. ఎందుకంటే వన్స్ సిరాజ్ స్పెల్ ఈజ్ నెగోషియేటింగ్, ఆ తర్వాత మిగతా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు. అండ్ మిగతా వాళ్ళు కూడా కాస్త డిఫెన్స్లోకి వెళ్తారు. ఆల్దో దెర్ ఇస్ సాయి కిషోర్ కెన్ డూ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్, బట్ దెర్ విల్ బి అ సర్టన్ కైండ్ ఆఫ్ డిఫెన్సివ్ మైండ్ సెట్ ఇన్ గిల్స్ క్యాప్టెన్సీ. ఒకవేళ సిరాజ్ అండ్ ది అదర్స్ ఓపెనింగ్ స్పెల్ అనేది కనుక డీసీ ఆఫ్ చేస్తే, ఆఫ్ అంటే వికెట్లో కూడా మంచిగా రన్స్ కొట్టుకుంటున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అండ్ పాయింట్స్ టేబుల్ ప్రెషర్ ఉంటుంది. జీటీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ 1 more. చాలా గ్యాప్ తర్వాత వస్తారు వాళ్ళు యాక్చువల్గా ఆడడానికి. అండ్ ఇంకోటి కోల్పోయారంటే దే విల్ స్టే అట్ 8 points ఓన్లీ. అంటే గెలిస్తే 10కి వస్తారు. దేర్ ఛాన్సెస్ ఆఫ్ గివింగ్ టు ప్లే ఆఫ్స్ అనేవి చాలా ఓపెన్ అప్ అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇఫ్ డీసీ గెట్స్ టు 12, దేర్ ఇస్ నథింగ్ స్టాపింగ్ దెమ్. వాళ్ళు అద్భుతమైన రీతిలో ముందుకెళ్తున్నారు. సో ఐ థింక్ డీసీ విల్ ఫ్యాన్సీ దర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ 2 more points. క్యాన్ జీటీ స్టాప్ దెమ్? వెల్, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. వన్ ఆఫ్ దోస్ టాప్ 3 పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి, ది అదర్ ఆఫ్ దోస్ టాప్ 3 ఒక మంచి డీసెంట్ ఇన్నింగ్స్ ఆడాలి. మిగతా వాళ్ళందరూ క్యామియోలు చేయాలి. దట్స్ ఎ ప్యాటర్న్ దట్ దే హ్యావ్. ఆ సెట్ ప్యాటర్న్ని వీళ్ళు ఏమన్నా బ్రేక్ చేస్తారా?